భారతీయ జనతా పార్టీ 2014-2019 ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని వ్యవస్థల్ని వ్యక్తులను అన్నిటిని చెరబడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బర్తెగింపుకు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తేవడమో లేకపోతే ఇండియా కూటమిని ఆధిపత్యం చెలాయించడం కోసం మేము ఈ ఎన్నికల బరిలో దిగలేదు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఈ త్యాగాలను అన్నిటిని కూడా వినియోగించుకొని ఈ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీని విస్తరించుకొని ఈరోజు ఆ కుటుంబము నిస్సహాయంగా లేదా వ్యూహాత్మకంగా లేదా అవసరాల మేరకు రాజకీయ బేరసారాలలో భాగంగా తెలంగాణ ఈ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అప్పగించడానికి సన్నాహక సమావేశాలన్నీ పూర్తి చేసి భారతీయ జనతా పార్టీ 2014-2019 ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని వ్యవస్థల్ని వ్యక్తులను అన్నిటిని చెరబడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బర్తెగింపుకు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తేవడమో లేకపోతే ఇండియా కూటమిని ఆధిపత్యం చెలాయించడం కోసం మేము ఈ ఎన్నికల బరిలో దిగలేదు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఈ త్యాగాలను అన్నిటిని కూడా వినియోగించుకొని ఈ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీని విస్తరించుకొని ఈరోజు ఆ కుటుంబము నిస్సహాయంగా లేదా వ్యూహాత్మకంగా లేదా అవసరాల మేరకు రాజకీయ బేరసారాలలో భాగంగా తెలంగాణ ఈ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అప్పగించడానికి సన్నాహక సమావేశాలన్నీ పూర్తి చేసి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాన్ని అప్పగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారడానికి అన్ని అవకాశాలు, వనరులు, చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యము, పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఒకవేళ బీజేపీ చేతిలోకి పోతే చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలలో 100 ఏళ్లకు సంబంధించిన విధ్వంసం చేశాడు. అది కేవలం ఆర్థికపరమైన కోణంలో. కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగు పెట్టినా వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది. మధ్యయుగాల చక్రవర్తులు ఎట్లయితే నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునే విధానం ఉంటుందో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలు ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎట్లా మాట్లాడతారు అనే దానికి 2 ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికల సందర్భంలో వారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద. మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకొని సుపారీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయించడానికి కుట్ర చేసిండని వారు చేసిన ప్రధానమైన ఆరోపణ 2019 ఎన్నికలప్పుడు. మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల మీద కూడా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు విచారణ ఇవ్వలేదు? భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా, ఇతరుల మీద బురద జల్లడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి, ఎన్నికల్లో గెలవాలి, దేశం ఏమైనా పర్వాలేదనే విధానం నరేంద్ర మోడీ గారి విధానము. ఈరోజు కూడా వారు కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, కాంగ్రెస్కి ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ దేశంలో వ్యక్తులు సంపాదించుకున్న ఆస్తులను అన్నిటిని కూడా లెక్క కట్టి 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటాడు, మీ ఆస్తి ఉంటే మీ ఆస్తి గుంజుకుంటాడు, చివరికి హిందువుల మహిళల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారనే స్థాయికి వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారు
ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే స్లోగన్ కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ 1 పర్సన్. ద పర్సన్ ఈజ్ నరేంద్ర మోడీ. పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ ఈ దేశంలో ప్రధానంగా ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ విధానంలో ఈ దేశానికి తీరని నష్టాన్ని చేకూర్చబోతున్నాయి. అత్యంత ఈ కీలకమైన సందర్భంలో ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు, విఘ్నులు, పౌర హక్కుల సంఘాల కోసం మాట్లాడే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజాస్వామిక ప్రేమికులందరూ కూడా చైతన్యంతో కదలాల్సిన అవసరం ఉన్నది. అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. 2019లో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసేటప్పటికి 22,500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. అందులో 8,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. 1,500 కోట్ల రూపాయలు రీజనల్ పార్టీ బీఆర్ఎస్కి వచ్చినాయి. సో ఈ ఎన్నికల నిర్వహణలో ఎవరైనా వాళ్ళ జాయిజాతులు అమ్మో, వాళ్ళ జాగీర్దారులు, జమీందారులు వజ్రాలు వైదూర్యాలు అమ్మో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసిండ్రా? ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో ఎన్నికలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెడుతుందో మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి మా అకౌంట్లు సీజ్ చేస్తే రైల్వే టికెట్లు కొనడానికి కూడా అవకాశం లేని దీనావస్థలో, మీడియాలో ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడానికి కూడా రూపాయి లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను ఎదుర్కొంటుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. అందుకే నేను ఒక సూటిగా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసిరిన. ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వరకు దేశంలో జరిగిన అన్ని సమావేశాలను క్రోడీకరిద్దాం. ఒక కమిషన్ అపాయింట్ చేద్దాం. ఏ కార్పొరేట్ కంపెనీలు కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు, లిక్కర్ స్కామ్లో క్యాష్ ఇచ్చిందని ఎదుర్కొంటున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వాళ్ళకు వచ్చిన 8,000 ఎలక్టోరల్ బాండ్స్ వరకు, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ వరకు ఒక కమిషన్ అపాయింట్ చేసి విచారణ చేయిద్దాము. ప్రధానమంత్రిగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా స్పష్టంగా వారికి విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు మనం కళ్ళతో చూస్తున్నాం. నిర్వహించిన సమావేశాలు మన కళ్ళ ముందలున్నాయి. ఒక్కొక్క సభకు, ఒక్కొక్క సమావేశం ఎంత ఆర్భాటంగా, ఎంత ఖరీదైన విధానంలో నిర్వహిస్తున్నారు. వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకే నేను భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెట్టే ఖర్చుల మీద, వచ్చే సోర్స్ మీద ఒక కమిషన్ అపాయింట్ చేయడానికి నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళైతే శ్రీరాముడిని నమ్ముతారు కదా. మన రాష్ట్రంలోనే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు. బీజేపీ నాయకులు ఎవరు వచ్చి రామచంద్రుడి మీద ఒట్టే చెప్తారు, మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకవేళ అట్లా నరేంద్ర మోడీ గారు, ఆ పార్టీల కీలకమైన నాయకులు, జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే ఈ ఎన్నికలలో ప్రచారమే చేయను, ఎన్నికలు వదిలేస్తాను నేను. వారు వీరు కాదు. నేను వైజాగ్ వెళ్ళి షర్మిల గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది. నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలు వైఎస్ షర్మిల గారు. ఎందుకు అని అంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడము. వారసత్వము కుటుంబ సభ్యులతో రాదు. వారసత్వం వాళ్ళ విధానాలను కొనసాగించినప్పుడు వారసత్వం వస్తుంది. వైఎస్ఆర్ గారి యొక్క రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల గారు. పార్టీ ఆదేశాల మేరకు ఆవిడ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మాకు భేషజాలు లేవు. అక్కడ మేము ఏదో అద్భుతాలు చేస్తామని మేము అనుకోవడం లేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం, ప్రతి బూత్లో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, అవసరమైతే కొన్ని సీట్లు గెలవడం అనే విధానంతో ముందుకెళ్తున్నాం. ఫస్ట్ గెలిచే వాళ్ళను ఓడిస్తాం, ఓడించిన వాళ్ళను తెరమరుగు చేస్తాము, ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం. కాంశీరామ్ గారి విధానమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మా విధానం. 2000 సంవత్సరంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు
కేఆర్ నారాయణన్ గారి ప్రసంగంలో రాజ్యాంగాన్ని మార్చే విషయానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించండు. 21 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసిండు. 50 సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి అయిన సందర్భంలో రాజ్యాంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, రాజ్యాంగాన్ని మార్చే విధానం గురించి వారిని అపాయింట్ చేసి 2002లో 10 మందితో కూడుకున్న జడ్జిలందరూ కలిసి నివేదిక ఇచ్చారు. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లేవాడు చాలామంది ఉన్నారు. హిందువుల యొక్క హక్కుల కోసం, హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు. అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ను ప్రారంభిస్తున్నా. 100 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు మొదలుపెట్టినారు. ఆ రోజు ఆ 100 సంవత్సరాలు 2025 ఇప్పుడు పూర్తి కాబోతుంది. వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు అందరు చదివినరు. వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు, రాసిండ్రు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్, వాటికి ఫ్రంటల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఐఎన్సీ ఈజ్ మదర్ ఆర్గనైజేషన్. మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఇవన్నీ మా ఫ్రంటల్స్. మిగతా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్, మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్. వేరాజ్ ఇన్ బీజేపీ ఈజ్ నాట్ అన్ మదర్ ఆర్గనైజేషన్. బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు. విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు. రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు. కార్మికుల కోసం బిఎంఎస్ పెట్టుకున్నారు. అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ్ దళ్ను పెట్టుకున్నారు. ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది. అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఈజ్ బీజేపీ. 3 తలాక్, 370 ఆర్టికల్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్, వీటన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు. ఇప్పుడు మిగిలిన రెండు. ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం, 2 రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈ రెండింటిని అమలు చేయడానికి 2/3 మెజార్టీ కోసం ఇస్ బార్ 400 పార్ అనే స్లోగన్ తీసుకొని 400 సీట్లు వస్తే 2/3 మెజార్టీతోని సభలో పాస్ చేసి మోర్ దాన్ 50% రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది. అందుకే 8 రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2025 అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్గా బీజేపీ ముందుకు రాబోతుంది. వాళ్ళు ఏ విధానాన్ని అయితే తీసుకొని రావాలనుకొని రహస్యంగా ఒక కార్యాచరణతో ముందుకు వస్తుండ్రో ఆ అంశాన్ని, ఆ తేనెతుట్టని నేను గదిలిచ్చిన. నా స్థాయి కానీ నా అనుభవం కానీ చాలా చిన్నది. నేను ఎక్కడో ఇక్కడ తెలంగాణలో ఒక ఊరిలో ఉండి మాట్లాడిన విషయానికి మోహన్ భగవత్ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండు. నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే ప్రయత్నం చేసిండ్రు. అమిత్ షా గారు నా మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిండు. ఐఎమ్ సారీ టు సే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ హ్యాస్ ఫైల్డ్ ఏ కంప్లైంట్ అగెన్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నేను చేసింది పొలిటికల్ చార్జ్ అగెన్స్ట్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ వన్ పొలిటికల్ లీడర్. కానీ ఎంహెచ్ఏ రోల్ ఏముంది ఇందులో? ఎంహెచ్ఏ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను ఢిల్లీకి రమ్మని నన్ను సమ్మన్ చేసింది ఎంహెచ్ఏ కంప్లైంట్ మీద. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన ఈ సంస్థలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు లేకుండా ఎంహెచ్ఏ నా మీద దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, సమ్మన్ చేయడం జరిగింది. అంటే నేను లేవనెత్తిన అంశం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఈరోజు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తేల్చడానికే
కార్యాచరణ తీసుకున్నాం. వాళ్ళు సమన్ చేసినా, మా వాళ్ళని అరెస్ట్ చేసినా, గాంధీ భవన్ మీద దాడి చేసినా, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినా, ఢిల్లీలో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన. ఈరోజు దాదాపుగా 200 మంది ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలలో వెళ్ళి కాంగ్రెస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా సమన్ చేస్తుండ్రు. మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ కోసం ఎంహెచ్ఏ రంగంలో దిగింది. అంటే వ్యవస్థల్ని ఎంత దుర్మార్గంగా, ఎంత బాధ్యతారహితంగా ఉపయోగిస్తారో దీని తీవ్రతను మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను విజ్ఞప్తి, ఈ ఎన్నికలు నేను ఓపెనింగ్ రిమార్క్స్లోనే నేను చెప్పిన, ఈ ఎన్నికలు సాదాసీదా ఒకరు అధికారం చేపట్టి సంక్షేమం అభివృద్ధి చేసే ఎన్నికలు కాదు. సమూలమైన మార్పు తీసుకొని వాళ్ళ ఆలోచన విధానానికి ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాము. సో ఇది నా సామాజిక బాధ్యత అనుకుంటున్నాను. నేను ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదు. మేము ముస్లిమ్స్ రిజర్వేషన్ తేకంటే ముందే ముస్లిమ్స్కు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉంది. దూదేకుల వాళ్ళు బీసీ బి గ్రూప్లోనో బీసీ బిలో దూదేకుల ఉన్నారు కదా. ఇప్పుడు మనం తీసుకొచ్చినాము, కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. సో అంతకంటే ముందే రాజ్యాంగంలోనే ముస్లింలో ప్రాక్టీస్ చేసే మైనారిటీ వర్గాల నుంచి కొన్ని సెక్షన్స్కి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉండి ఇంకొంతమందికి అదనంగా ఇచ్చిన 100% ముస్లిమ్స్కు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు. ముస్లింలో వెనుకబడిన వాళ్ళు సచార్ కమిటీ నివేదిక ప్రకారము బీసీ ఈ గ్రూప్ కింద ఇచ్చారు, ముస్లిం కింద ఇవ్వలేదు. సో ఈ దేశ ప్రధానమంత్రి స్ట్రైట్గా మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తుందని ఆరోపణ చేస్తున్నాడు అని అంటే వారికి రాజ్యాంగం తెలియదా? రాజకీయం కోసం ఏదైనా మాట్లాడుతూ అంటారా? పాయింట్ నెంబర్ 1, 50% సీలింగ్ ఉందని ధర్మాసనం 9 మంది జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. ఆ క్యాప్ తొలగించాలంటే జనాభాను లెక్కించండి. 27% బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ పెంచాలి అని అంటే మండల్ కమిషన్ ఇష్యూలో కోర్టు ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన ప్రధానమైన డైరెక్షనే అది. మీరు ఫ్యూచర్లో బీసీలకు ఉన్న 27% మీరు పెంచాలనుకుంటే జనాభాతో పాటు కులగణన చేయండి. కులగణన ప్రాతిపదికన మీరు పెంచాలనుకుంటే పెంచవచ్చు అనేది ఎస్ మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మేము ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు జనాభా లెక్కించడమే కాదు బీసీ కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలనేది మా విధానము. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినా మా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మేము చెప్తున్నాము. మా స్టాండ్ అది. మేము దాని మీదనే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. వారు ఆ విషయం చెప్పకుండా మడతపెట్టి ముస్లింలకు వీళ్ళ రిజర్వేషన్లు ఇస్తారని, హిందువుల ఆస్తులు 2 ఇళ్ళుంటే ఒక ఇల్లు గుంజుకుంటారని, మీ మెడలో తాళి పూస్తుంటే గుంజుకుంటారని. ఒక ప్రధానమంత్రి రాజ్యాంగం తెలిసినవాడుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యత స్వీకరించి నరేంద్ర మోడీ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారని అంటే భారతీయ జనతా పార్టీ దిగజారుడు రాజకీయాలను. అందుకే నేను చెప్తున్నా ఇది ప్రమాదకరంగా పరిణమించింది కాబట్టి ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అని. వారు పాకిస్తాన్ మీద వీరు సర్జికల్ స్ట్రైక్ చేసినా అని గొప్పలు చెప్పుకొని వారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు యుద్ధం చేసే పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ను విభజించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ గారిది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దేశంలో వచ్చిన ఎమర్జెన్సీ, ఆ తర్వాత రకరకాల మార్పులు చేర్పులు, చివరికి కాంగ్రెస్ పార్టీ ఆ జరిగిన పరిణామాల మీద జాతికి క్షమాపణ చెప్పింది. అప్పుడు తప్పిదాలు జరిగినాయి, భవిష్యత్తులో అలాంటి తప్పు జరగదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ విషయంలో కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాల విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. ఆ విధానాలు భవిష్యత్తులో తీసుకోమని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. కానీ నరేంద్ర మోడీ గారు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. సో అంతకంటే నరేంద్ర మోడీ గారు ఎక్కువ ప్రమాదకరంగా తయారైనరు. ఈరోజు ఐడియాలజికల్ పార్టీ అని చెప్పుకునే అవకాశము భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. సిద్ధాంతం అనేది లైబ్రరీలో డిస్కషన్ చేసుకోవడానికి మాత్రమే మిగిలిపోయింది వాళ్లకు. ఇట్లాంటి పరిణామాలు ఈ దేశానికి మంచివి కావని మేమందరం తాపత్రయపడుతున్నాం, మేమందరం కొట్లాడుతున్నాము. ఇక రిగార్డింగ్ ఉమెన్ రిజర్వేషన్, రాజీవ్ గాంధీ గారే స్థానిక సంస్థలలో మొట్టమొదట ఉమెన్ రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేసింది, ఎంపవర్ చేసింది. రాజ్యాంగాన్ని సవరించడమే కాకుండా
వాళ్ళకు ఇచ్చిండ్రు. రాజ్యసభలో బిల్లు కూడా ఉమెన్ రిజర్వేషన్ మీద 1/3 రొటేషన్ సిస్టంలో రాజ్యసభలో బిల్ పాస్ చేయించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. సో వీఆర్ ఫర్ ఇట్. కాంగ్రెస్ పార్టీ విధానమే చట్టసభలల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఆ మహిళలలో కూడా బలహీన వర్గాలకు కూడా కోటా ఉండాలనే విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సవరించుకుంది. నరేంద్ర మోడీ గారు ఒకరే ప్రధానమంత్రి ఉంటారు అంటలేడు, నేనే ప్రధానమంత్రికి ఉంటా అంటుండు. అంటే దాన్ని అర్థము ఆయన కోసమే ఈ వ్యవహారాలంతా నడుపుతున్నాడు తప్ప పార్టీ కోసం కాదు. మేము 5 మంది ఉంటామా, ఒక్కరం ఉంటామా, ఎంతమంది ఉంటామనేది నరేంద్ర మోడీ గారు చెప్పలేరు. ఇదే విషయం 2004లో ఎన్డీఏ కూటమి ఇదే ఆరోపణ చేసింది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సంవత్సరానికి 5 సంవత్సరాలకు 5 మంది ప్రధానమంత్రులు అవుతారని. కానీ 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని ఒక్కరినే కొనసాగించి ప్రధానమంత్రిగా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంటే సిద్ధరామయ్య గారు ఒక్కరే ముఖ్యమంత్రి ఉన్నాడు. పాయింట్ నెంబర్ 3, రాజస్థాన్లో మా ప్రభుత్వం ఉన్నంత కాలము అశోక్ గెహ్లాట్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్లో మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలో ఉన్నంతసేపు కమల్నాథ్ గారే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఎంతమందిని మార్చింది, మధ్యప్రదేశ్లో ఎంతమందిని మార్చింది, ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీ ఉందో 3 చిన్న చిన్న రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ ఇట్లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో కూడా 3 4 ముఖ్యమంత్రులను మార్చింది, ఇంక్లూడింగ్ గుజరాత్లో ఎంతమంది ముఖ్యమంత్రులను మార్చింది బీజేపీ. అంటే తమ చరిత్రను మర్చిపోయి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేసే పని మీదనే ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, బీజేపీ. సో గుజరాత్నే తీసుకోండి, కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ చూడండి. ఏ రాష్ట్రాలలో ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్లో ఏ ఒక్క ముఖ్యమంత్రిని మార్చలేదు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు కొనసాగించింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు చెబుతున్నది అవాస్తవం. భారతీయ జనతా పార్టీ లేవనెత్తిన హిందుత్వ దానికి ఇది ప్రత్యామ్నాయం కాదు. దానికి దీనికి ఎలాంటి పోలిక కానీ మా ఆలోచన కానీ దానికి దీనికి ముడిపెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. మేము స్పష్టంగా ఈ దేశం యొక్క అవసరాలు, ప్రజాస్వామ్యం యొక్క పరిరక్షణ కోసం కట్టుబడి ఈ అంశాలను లేవనెత్తినము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎన్నికల బరిలో త్రిముఖ పోటీ కనిపిస్తుంది. కానీ పోలింగ్ బూత్లో మాత్రం ఇద్దరి మధ్యలోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్లో ఏం జరిగిందో, దుబ్బాకలో ఏం జరిగిందో, నాగార్జున సాగర్లో ఏం జరిగిందో, హుజూర్ నగర్లో ఏం జరిగిందో రాష్ట్రంలో కూడా అదే జరగబోతుంది. బీఆర్ఎస్ ఎన్నికలను వదిలేసింది. కనీసం 6 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోబోతుంది. బీఆర్ఎస్ తన రాజకీయ కార్యాచరణను వదిలేయడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరుస్తుంది. అది వారు తెలిసి చేస్తురా, తెలవక చేస్తురా, కావలసి చేస్తురా అనేది నాకు సమాచారం లేదు. కానీ ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పరిణమిస్తాయి. రేపు ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడే వాళ్ళ మీద పెట్టే తీవ్రమైన కేసులు ఏవైతున్నాయో వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం ఈ సివిల్ సొసైటీస్లో పనిచేసే వాళ్లకు స్వేచ్ఛనివ్వాలనేది మా పార్టీ విధానం. మొదటి నుంచి మేము అంశంలో ముందునే ఉన్నాం. మొన్నటి ఎన్నికలలో వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని అభినందిస్తున్నా. అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసులను శాసనసభలో చర్చించి వాటి పూర్తి వివరాలు సమాజానికి వివరించి వాటిని తొలగిస్తాము. కల్తీ కళ్ళు విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ ఈ వ్యసనాలు, ఈ విధానాల మీద ఉక్కు పాదంతో అణచివేయాలనే నిర్ణయం తీసుకున్నాం. దానికోసం టీఎస్ న్యాప్ అంటే ఒక గతంలో ఒక ఏసీబో, ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటో, ఒక సైబర్ క్రైమో ఇట్లా డిఫరెంట్ విభాగాలను పర్యవేక్షణ కోసం ఎట్లా పెట్టారో ఇప్పుడు డ్రగ్స్ను హ్యాండిల్ చేయడానికి, ఇట్లాంటి వ్యసనాలను కంప్లీట్గా నిరోధించడానికి ఒక సపరేట్ వింగ్ ఆర్గనైజేషన్ని పెట్టినాం. దాన్ని ఎంపవర్ చేస్తున్నాం. మన రాష్ట్రం వైపు ఇట్లాంటి వాళ్ళు చూడాలంటే కూడా భయపడే పరిస్థితులు కల్పిస్తాం. మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర చెంచాగిరి చేస్తున్నాడు అని రకరకాలుగా విమర్శించిండు ఆయన. నేను ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు నా పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ జిల్లా రాజకీయాల ప్రస్తావనలో భాగంగా వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని
రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు. వారికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ప్రకారం వారికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది. మంత్రి కోసం పైరవి చేసుకోవాల్సిన అవసరం, కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీకున్న ఏకైక అర్హత సారాలో సోడా పోయడమే కదా. మీరే మంత్రి కాగలేంది. తెలంగాణ కోసం ఇన్ని త్యాగాలు చేసిన వెంకటరెడ్డిని ఈ రకంగా విమర్శించడం మంచిది కాదు అని ఆ సందర్భంలో చెప్పిన కంటెక్స్ట్ అది. జగదీశ్వర్ రెడ్డి గారు అవసరానికి మించి వెంకటరెడ్డి గారిని విమర్శించడంతో నాయకుడుగా నా సహచరుని యొక్క వివరాలను, వారి యొక్క గౌరవాన్ని కాపాడడానికి మాట్లాడిన సందర్భము. కాబట్టి నేను నిర్ణయించాను ఎవరిని ముఖ్యమంత్రి అనేది. మా ఎమ్మెల్యేలు అందరూ మా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయానికి మాత్రమే మేమందరం కట్టుబడి ఉంటాం. 10 సంవత్సరాలు పనిచేసిన చంద్రశేఖరరావు గారు అధికారం కోల్పోవడం, వారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడం, కూతురు జైలుకు వెళ్ళడం వల్ల ఒక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారు మానసిక ఒత్తిడిలో రకరకాలుగా వారు మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు 3 డేస్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. మేము కంప్లీట్గా దాన్ని సమీక్షించలేము, సాంకేతిక నిపుణులతో చర్చించలేదు. కాబట్టి అది చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. నదుల అనుసంధానం అనేది ఆఫీస్లో కూర్చొని పేపర్ల మీద గీసుకున్నంత అల్కగా కాదు. నదుల అనుసంధానం మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మన యొక్క అవసరాలు, మన యొక్క కోటా నిర్ణయించకుంటే ఎవరో వచ్చి తరలించుకొని పోతారని, జనాలను భయపెట్టాలని, కృష్ణా జలాలను అప్పజెప్పేసిండ్రని రోజుకొక విధంగా వారు మాట్లాడుతున్నారు. వారి పట్ల నాకు సానుభూతి ఉన్నది. నిజంగానే వారు అధికారం కోల్పోయినరు, ఆరోగ్యం దెబ్బతిన్నది. అనుకోకుండా కింద పడడం ప్రమాదం వల్ల వారికి ఏం జరిగిందో మీకు తెలుసు. కూతురు కూడా జైల్లో ఉన్నది. కాబట్టి వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారికి నా సానుభూతి చూపిస్తున్నా. కానీ వారు చెప్తున్న దాంట్లో ఏది కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. వారు చెప్పేది వారే నమ్మడం లేదు. నన్ను ఏదో ఒకటి అనాలి కాబట్టి అదే పనిగా ఆ పనిలో ఉన్నాడు. మనం ప్రాతినిధ్యం వహించేటప్పుడు, మనం చెప్పేటప్పుడు మన ఊరు, మన ప్రాంతము, మన హక్కులు ఇర్రేషనల్గా ఎవరైనా బిహేవ్ చేసినప్పుడు రేషనలైజ్ చేయాల్సిన బాధ్యత జాతీయ పార్టీకి మా మీదనే ఉంది. అందరికీ సమాన అవకాశాలు, సమాన వెసులుబాటు ఉండాలి. ఇవాళ గుజరాత్ వాళ్ళు ఇతరులకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ఒక పెత్తందారి పోకడతో పోతున్నారు. కాబట్టి దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేషనల్ పార్టీగా మా బాధ్యత అది. ఎందుకంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కూడా మనం ఎందుకు అనుకుంటున్నాం, ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. సో ఇది సందర్భం కాబట్టి ఈ అంశాలను లేవనెత్తిన. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఈ సమస్యను తీవ్ర రూపం దాల్చక ముందే వారు సవరించుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లే నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించని జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన, ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైన బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100% కాంగ్రెస్కి ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది, కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి.
హైదరాబాద్ నగరాన్ని జంట నగరాలను 3 జిల్లాలుగా విభజించిన మేము. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ అని. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము. అదే భారతీయ జనతా పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు. 60% పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు, ముస్లిమ్స్లని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదుద్దీన్ ఓవైసీని ఎన్నికల గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు. నరేంద్ర మోడీ గారు ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ గారిని ముస్లిమ్స్ ఓడించాలని అనుకున్నా ఆ ముస్లిమ్స్ ఓటేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించారు. అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్, ఒక అందరినీ కలుపుకపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో దించి ఉంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సెంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతే అప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి అవకాశం ఉండే. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ మీద హైదరాబాద్ పార్లమెంట్లో. కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు. మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసద్దుని ఓడగొడదామన్న ఆలోచన ఉన్నా వాళ్ళకి విధిలేని పరిస్థితి కల్పించి అసదుని గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు, భావానికి కాలం చెల్లిపోయింది. మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు. నేను క్లియర్గా చెప్పిన, ఐ హావ్ టోల్డ్ దట్ మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయిన మోడీ గారు ఏం చెప్పినా ప్రజలు విశ్వసించరు. कोई मल्टीनेशनल कंपनी तेलंगाना स्टेट में इन्वेस्टमेंट करने के लिए आए तो केंद्र सरकार खासकर नरेंद्र मोदी जी, अमित भाई ने ये इन्वेस्टमेंट्स गुजरात ले जाने के लिए कोशिश कर रहे हैं. उन लोगों का इरादा एक ही है, जितना भी है गुजरात में इन्वेस्ट करना, स्पिल ओवर कुछ बचे तो हम पकड़ना है. टेस्ला नहीं, उसके साथ साथ भी बहुत सारे हैं. मैं 13 तारीख के बाद पूरा मैं लिस्ट दूंगा. जो पहले तेलंगाना इन्वेस्टमेंट करने के लिए इधर आ चुका है, उसके बाद यहाँ छोड़कर गुजरात चले गए, कुछ लोग देश छोड़कर चला गए कि अभी ये केंद्र सरकार से कुछ परमिशन लेना है तो मोदी जी, अमित भाई ने जो कह रहा है वही काम करना है. जो नहीं कर सकता वो देश छोड़कर जा रहा है. आज के तारीख में जहाँ तक मुझे पता लग रहा है टेस्ला ने चाइना जाने के लिए कोशिश कर रहा है. 3 सवाल उठा है. पहले सवाल को मैं जवाब देना चाहता हूँ. पहले सवाल है बड़ा भाई का मसला. इंडिया इज यूनियन ऑफ स्टेट्स, तो हर प्रदेश के मुख्यमंत्री को प्रधानमंत्री बिग ब्रदर, he has to behave like a big brother. That is what my intention. I have told categorically, I have participated one developmental program with Narendra Modi ji. I have told him, but when you have said 5 trillion economy, if you wanted to grow that 5 trillion economy, I have one of the metropolitan city out of 5, Hyderabad, Mumbai, Bangalore, Calcutta, Delhi. So I have asked, I have demanded metro rail, Musi river development, ITIR corridor, other investments. So government of India has to give these permissions and funds. So that context I have told big brother. So now also I am stick on my statement. Any prime minister, it doesn't mean Narendra Modi bada bhai. Whoever is prime minister is a big brother for chief ministers. Number 2, Adani and other issues. Whereas there is a difference between Narendra Modi and Revanth Reddy. Narendra Modi ji has given ports, airports and national highways to Adani with peanuts. Whereas Revanth Reddy has taken his investments in Telangana. I have not given anything. I have taken his investments in India in Telangana to create employment and income to the state. So these are the thin lines. You have to understand what is my opinion and what is my context. What about Narendra Modi ji? నేను స్పష్టంగా చెప్పిన, మే 9 తారీఖు లోపల రైతు భరోసా మొత్తం నిధులు వేస్తా. నేను నిధులు వేస్తే చంద్రశేఖరరావు గారు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి. ఒకవేళ వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన.
15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని నేను చెప్పిన. హరీష్ రావు గారు నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేనేమన్నా నల్గొండలనే అనుకుంటా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి నేను చెప్తున్నా, నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి 15 ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేస్తా, మీరు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోండి అని అంటే ఆయన పెద్ద సీసపద్యం వాళ్ళ మామగారు రాసి ఇచ్చిండ్రు, అది రాసుకొని వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర డ్రామా చేసిండు. రాజీనామా పదే తెలంగాణ కోసం చేసిన అని చెప్పుకున్న హరీష్ రావు గారికి రాజీనామా అంటే రిజిగ్నేషన్ ఫార్మేట్ మీకు తెలుసు కదా, స్పీకర్ ఫార్మేటు. సో రాజకీయాలు వాళ్ళకే కాదు మాకు తెలుసు. అందుకే నేను ఈరోజు మీ ద్వారా కూడా హరీష్ రావు గారికి సూటిగా చెప్తున్నా, 15 ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా, రాజీనామా చేసి శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయనని హరీష్ రావు గారు మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పునర్విభజన అనేది ప్రమాదకరంగా ఉంది, మోడీ వస్తే అది మెడ మీద కత్తి అని చెప్పినాం. అందుకే ఇండియా కూటమి రావాల్సిందే అని చెప్తున్నాం. అప్పుడు పూర్తి స్థాయిలో చర్చించి దామాషా ప్రకారం ఏ రాష్ట్రాలలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ ప్రాతిపదికన పెంచే ప్రతిపాదన తెచ్చినప్పుడు సౌత్కు నష్టం జరగదు. జనాభా ప్రాతిపదికన గతంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుద్ది. కానీ ఉన్న సీట్ల ప్రాతిపదికన 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్కు ప్రపోర్షనేట్గా ఎంత పెరగాలి, 17 సీట్లున్న తెలంగాణకు ప్రపోర్షనేట్గా ఎంత పెరగాలి, 25 సీట్లున్న ఆంధ్రప్రదేశ్కు ప్రపోర్షనేట్గా ఎన్ని పెరగాలి అనే ప్రపోర్షనేట్గా పెంచితే మన రిప్రజెంటేషన్కి నష్టం జరగదు. సో ఇప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతంలో ఉండే మన అందరికీ నష్టం జరుగుద్ది. దాన్ని ఏ మాత్రము ఏకీభవించమో, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామో. దామాషా ప్రకారం ఇప్పుడున్న రిప్రజెంటేషన్ ప్రకారమే సీట్లు పెంచినప్పుడు మనకు నష్టం జరగకుండా ఉంటుంది. కాకపోతే దీని మీద లోతుగా ఇంకా పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సరే, జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలన్నా జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలన్నా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొద్ది రోజులకే చంద్రశేఖరరావు గారు నన్ను ప్రత్యర్థిగా అనుకొని కొన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. దాంతో జరిగిన పరిణామాలు మీరు చూసిండ్రు. నేను ముఖ్యమంత్రి అయిన 5 నెలలకే అమిత్ షా గారు నన్ను ప్రత్యర్థి అనుకొని అదే విధానాన్ని చంద్రశేఖరరావు గారు పాటించిన విధానాన్ని పాటించిండు అనుకో, దీనికి కాలమే జవాబు చెప్తుంది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వేలునుకోవడం అనేది ఈ సమాజానికి మంచిది కాదు. ఇది ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ సమాజంలో ఉన్న సామాజిక వర్గాల యొక్క కూడికను, అంటే ఈ విధానాన్ని చూసి నేను చెప్తున్నా 100% భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించబోతుంది. కేవలం భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన మనుషుల మధ్యలో, మతాల మధ్యలో, జాతుల మధ్యలో చిచ్చు పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుంది. శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు పెట్టుబడులు పెట్టరు. పెట్టుబడులు పెట్టకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్రం యొక్క ఆదాయము పెరగదు. కాబట్టి ఇంకెవరు గెలుస్తారు అనేది పక్కన పెట్టండి, బీజేపీ మాత్రం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా గెలవకూడదు అనేది నా విధానము, మా ఆలోచన. నేను ఈ తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను కేటగారికల్గా మాట చెప్తున్నాను. బీజేపీ అనేది తెలంగాణకు ఫర్ ఎవర్ బికమ్ అన్ ఎ క్యాన్సర్. సో అది పూర్తిగా తొలగించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది.